హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఉదయ్ కృష్ణ, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రిప్లేస్మెంట్, రోబోటిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు మనకి తొంటి సమస్యలు వచ్చిన వాళ్ళకి ఏ పేషెంట్స్కి హిప్ రిప్లేస్మెంట్ అవసరం పడుతుంది అనేది దాని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. హిప్ రిప్లేస్మెంట్ అనేది మనకి మోస్ట్ కామన్ ప్రొసీజరు అండ్ సక్సెస్ఫుల్ సర్జరీ ఆఫ్ ద డికేడ్. అంటే నీ రిప్లేస్మెంట్ కన్నా హిప్ సర్జరీ కనుక ఆపరేషన్ ఐడియల్ పేషెంట్ కనుక ఆపరేషన్ చేయించుకుంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, నొప్పి తగ్గుతుంది. అన్లైక్ నీ సర్జరీ అనేది చాలా సూపర్ఫిషియల్ బోన్ కాబట్టి ఆపరేషన్ తర్వాత దాదాపుగా 10-15% ఆఫ్ పేషెంట్స్ వరకు నొప్పి ఉండే అవకాశం ఉంది నీ రిప్లేస్మెంట్ తర్వాత. హిప్ రిప్లేస్మెంట్ ఏంటంటే ఒక్కసారి పేషెంట్కి ఐడెంటిఫై అయ్యి హిప్ కనుక ప్రాబ్లము ఉంది అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ప్రాపర్గా హిప్ రిప్లేస్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ డే నుంచి పెయిన్ రిలీఫ్ వస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హిప్ రిప్లేస్మెంట్. అందుకనే హిప్ రిప్లేస్మెంట్ అనేది ఇస్ అ సర్జరీ ఆఫ్ ది ఆర్థోపెడిక్ డికేడ్ అంటాము దీనిలో. కానీ ఏ పేషెంట్స్కి అవసరం పడుతుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మోస్ట్ కామన్ మేము చూసేది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫిమరల్ హెడ్. అంటే మనకి జాయింట్ దగ్గర ప్రధానంగా రక్త ప్రసారం తగ్గినప్పుడు దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫిమరల్ హెడ్ అంటూ ఉంటాం. దాంట్లో స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిప్ మోడల్స్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి కంప్లీట్గా జాయింట్ డ్యామేజ్ అయిన వాళ్ళకి హిప్ రిప్లేస్మెంట్ ఆఫర్ చేస్తున్నాము. రెండో పేషెంట్స్ ఎవరికంటే పుట్టుకతో చిన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళకి తొంటి ప్రాబ్లమ్స్ ఉండి నెగ్లెక్ట్ చేసుకొని వాళ్ళకి అడాల్సెన్స్ అంటే 25-30 ఇయర్స్ వచ్చేదాకా తొంటి సమస్యలు తెలియకపోతే దాన్ని డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటాం. అంటే డిస్ప్లాస్టిక్ పుట్టుకతో ఉన్న సమస్య ఐడెంటిఫై కాక దాని ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోకుండా వాళ్ళు అడాల్సెన్స్ అంటే 25-30 ఇయర్స్ వచ్చేసరికి కంప్లీట్గా వంకర నడటము, తర్వాత సివియర్ పెయిన్తో రావటము, దాన్ని డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటాం. దానికి కూడా హిప్ రిప్లేస్మెంట్ ఆఫర్ చేస్తున్నాము. మూడో ఎవరు క్యాండిడేట్స్ అంటే ట్రామాటిక్. ఒక్కోసారి యాక్సిడెంట్లో గాయపడిన వాళ్ళకి యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే యాక్సిడెంట్లో గాయపడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆపరేషన్ కనుక ఫెయిల్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకున్న తర్వాత లేదా ఫస్ట్ ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల సెకండ్ ఆపరేషన్ వాళ్ళకి హిప్ రిప్లేస్మెంట్ ఆఫర్ చేస్తాము. థర్డ్ మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటంటే పుట్టుతో వచ్చిన పేషెంట్స్లో పర్తీస్ డిజీజ్ అని ఒకటి ఉంది. అది చిన్నప్పుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవటం వల్ల ఒక్కోసారి అది అడాల్సెన్స్ అంటే 25-30 ఇయర్స్ వచ్చేసరికి పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 4 రకాల పేషెంట్స్కి ట్రామా కానివ్వండి, చిన్నప్పుడు పుట్టుతో వచ్చిన సమస్యలతో కానివ్వండి, లేకపోతే ఏవాస్కులర్ నెక్రోసిస్తో అంటే స్టెరాయిడ్స్ కానీ ఆల్కహాల్ కానీ SLE సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్ కానివ్వండి, సిగిల్ సెల్ డిజీజ్ అని వచ్చిన వాళ్ళ దాంట్లో కానివ్వండి, ఏదైతే బోన్ తొంటి జాయింట్లో ఎఫెక్ట్ అయిందో టీబీ కూడా మేము చూస్తున్నాం. ట్యూబర్కులోసిస్ ఆఫ్ హిప్ దాంట్లో ఉన్న వాటిలో నెగ్లెక్ట్ కనుక చేసుకుంటే ఏమవుతుందంటే తొంటి జాయింట్ కంప్లీట్గా పాడైపోవటం వల్ల వాళ్ళకి హిప్ రిప్లేస్మెంట్ ఆఫర్ చేస్తున్నాం. చాలామంది మాకు అడిగేది ఏంటంటే హిప్ రిప్లేస్మెంట్ తర్వాత ఎంతకాలం మేము నడవచ్చు, ఏ పనులు చేసుకోవచ్చు, ఏ పనులు చేయకూడదు, అది మీకు చెప్తాను ఈరోజు. మోస్ట్ కామన్ ఈ ఆపరేషన్ తర్వాత దాదాపుగా 2 వారాలు ఫిజియోథెరపీ అనేది హోమ్ ఫిజియోథెరపీ అనేది చేసుకోవాలి. ఆపరేషన్ చేసుకున్న మరుసటి రోజే మేము బెడ్ పై నుంచి లేపి జాగ్రత్తగా ఒక వాకర్ తీసుకొని లేదా స్టిక్ తీసుకొని కారిడార్ అంతా చేయడం చేస్తాము. మ్యాక్సిమం 1 లేదా 2 డేస్ అట్టుపెట్టి మెట్లెక్కడం దిగడం కూడా పంపిస్తున్నాం. చేయగానే పేషెంట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే రకంగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎందుకంటే హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత లోపల మజిల్స్ అన్ని కట్ చేసి లోపల బోన్ అంటే కొత్త జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాం కాబట్టి మనకి ఈ కప్పు అనేది ఈ తొంటి దగ్గర సాకెట్లో పెడతాము. అదే బాల్ అనేది ఈ ఫీమర్ బోన్లో పెట్టి 2 అటాచ్ చేసి దీనిలో పెడతాం. దాన్ని హిప్ రిప్లేస్మెంట్ అంటాం. ఈ ప్లేస్మెంట్ కనుక కరెక్ట్గా ఉంది అని అనుకుంటే కరెక్ట్గా ప్లేస్మెంట్ చేస్తే ఎటువంటి సమస్యలు లేకుండా ఆపరేషన్ ముందు ఏదైతే నొప్పి ఉందో ఇమ్మీడియట్గా తగ్గే అవకాశం ఉంది. చాలామంది ఆపరేషన్ తర్వాత సార్ మేము కింద కూర్చోవచ్చా, లేకపోతే ఆపరేషన్ తర్వాత వెస్ట్రన్ టాయిలెట్ కానీ ఇండియన్ టాయిలెట్లో ఎప్పటి నుంచి కూర్చోవచ్చు మనకి అని అడుగుతూ ఉంటారు. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 4 వీక్స్ ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ తర్వాత దానికి కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మీరు చెప్పినట్టు కనుక జాగ్రత్తగా చేసుకుంటే ఫస్ట్ 4 వీక్స్ తర్వాత ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఆ ఫస్ట్ 4 వీక్స్ తర్వాత జాగ్రత్తగా హీ కెన్ గో ఫర్ రొటీన్ వాకింగ్ యాక్టివిటీస్. ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడవచ్చు. ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 6 months హీ కెన్ స్టార్ట్ ప్లేయింగ్ స్పోర్ట్స్. అంటే స్పోర్ట్స్ ఆడుకోవచ్చు,
బ్యాడ్మింటన్ కానీ మిగతా స్పోర్ట్స్ అన్నీ ఆడుకోవచ్చు, స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, దానికేం ఇబ్బంది లేదు. సో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు. హిప్ రిప్లేస్మెంట్ కొంతమందికి వేరే సమస్యలతో వస్తుంటారు, వాళ్ళకి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. వాళ్ళకి HLA-B27 అనే ఒక సమస్య ఉండడం వల్ల వాళ్ళు నెక్ స్టిఫ్నెస్తో పాటు స్పైన్ స్టిఫ్నెస్తో పాటు 2 హిప్ జాయింట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. డ్యామేజ్ అయినప్పుడు అట్లాంటి పేషెంట్స్కి 2 ఒకటేసారి ఆపరేషన్ చేస్తాము. సాధారణంగా ఒక ఆపరేషన్ చేయాలి అనుకుంటే దాదాపుగా 2 అవర్స్ పడుతుంది. అట్లాంటిది ఈ పేషెంట్కి ఏంటంటే అనస్థీషియా ఒకేసారి ఇవ్వగలం కాబట్టి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న పేషెంట్స్కి 2 హిప్ రిప్లేస్మెంట్ ఒకటేసారి చేస్తాం. వాళ్ళకి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, తొందరగా రికవర్ అవుతారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న నెక్స్ట్ వచ్చే సబ్సెట్ పేషెంట్స్లో చాలామంది అడాలసెంట్స్ కానీ మీకు 20 నుంచి 50 ఇయర్స్ లోపల వాళ్ళు హిప్ రిప్లేస్మెంట్కి వస్తున్నారు. ఇటువంటి సమస్యలు ఏంటంటే ఎవాస్కులర్ నెక్రోసిస్, అంటే స్టెరాయిడ్స్, కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కానివ్వండి, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానివ్వండి, లేకపోతే బ్లడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దాంట్లో కానీ మనకి జాయింట్లో రక్త ప్రసారం డ్యామేజ్ అవ్వడం వల్ల హిప్ సర్జరీకి వస్తున్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేసి ప్రాపర్గా హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ కనుక ఆఫర్ చేస్తే రిలీఫ్తో పాటు వాళ్ళకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ క్విక్గా వాళ్ళకి తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది. హిప్ రిప్లేస్మెంట్లో ఇప్పుడు వచ్చిన కొత్త బేరింగ్ సర్ఫేసెస్ వల్ల మనకి ఒకప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసే జాయింట్ కన్నా ఎక్కువ కాలం పనిచేసే జాయింట్స్ ఇప్పుడు మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఒక 20 నుంచి 25 ఇయర్స్ పనిచేసే జాయింట్ కూడా మనకి పనిచేసే అవకాశం ఉంది. దాన్ని అడ్వాన్స్డ్ బేరింగ్ సర్ఫేసెస్ అంటాము. ప్రొవైడెడ్ మనకి జాగ్రత్తగా మనకి ఫస్ట్ ఆపరేషన్ మంచిగా పర్ఫెక్ట్గా కనుక చేసుకుంటే వాళ్ళకి చాలా కాలం మినిమం 20 నుంచి 25 ఇయర్స్, కొంతమంది 25 ఇయర్స్ దాటి కూడా ఇబ్బంది లేకుండా పనిచేసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మేము షెడ్యూల్ టైంలో ఒక టైం వచ్చి విజిట్ చేసుకోమని చెప్తూ ఉంటాము. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు హిప్ రిప్లేస్మెంట్లో అడ్వాన్స్డ్ బేరింగ్ ఇందాక చెప్పినట్టు మనకి దాంట్లో సిరామిక్ బేరింగ్స్ ఒకటి, తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆక్సిజన్ బేరింగ్స్ అని చాలా వచ్చినాయి. ఆ సిరామిక్ బేరింగ్స్ ఏంటంటే సర్ఫేస్ కోటింగ్, దాని సర్ఫేస్ చాలా స్మూత్గా ఉండటం వల్ల, ఇది సిరామిక్ కోటింగ్ ఈ కలర్లో ఉంటుంది, దానికి సర్ఫేస్ మొత్తం పాలిష్ అంత చాలా స్మూత్గా ఉండటం వల్ల దానికి ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఒకప్పుడు ఈ సర్ఫేస్ మెటల్ సర్ఫేస్ ఉండటం వల్ల ఎక్కువ కాలం పనిచేసేది కాదు. ఇప్పుడు అడ్వాన్స్ బేరింగ్ మార్కెట్లో ఉండటం వల్ల సిరామిక్ కోటింగ్ ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంది. పేషెంట్ కూడా ఫ్రిక్షన్ లేకుండా జాగ్రత్తగా నొప్పి లేకుండా ఇమీడియట్గా అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. హిప్ రిప్లేస్మెంట్లో ఎల్డర్లీ పాపులేషన్ ఇప్పుడు కొత్తగా కాన్సెప్టు, ఇంట్లో బాత్రూంలో పడిపోయిన వాళ్ళకి, తర్వాత యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే బాగా రోజు వాకింగ్ చేసే వాళ్ళకి, గబుక్కుని కాలు జారి కింద పడిపోయిన వాళ్ళకి ఫ్రాక్చర్లు అవుతుంటాయి. వాళ్ళకి కూడా హిప్ రిప్లేస్మెంట్ ఆఫర్ చేస్తున్నాము. వాళ్ళు పడిపోకముందు యాక్టివ్ లైఫ్ స్టైల్ బాగా ఫిట్గా ఉన్నారు, రోజు 2-3 కిలోమీటర్లు నడుస్తున్నారు, షుగర్ బీపీ ఎటువంటి సమస్యలు లేవు అనుకుంటే వాళ్ళకి ఈవెన్ 65-70 ఇయర్సే కాకుండా 80 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా హిప్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, తొందరగా రికవరీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎల్డర్లీ పాపులేషన్ అంటే పెద్దవాళ్ళ దాంట్లో బాల్ అండ్ సాకెట్ అంటే మనకి పడిపోయినప్పుడు ఒక్కోసారి బాల్ కంప్లీట్గా ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళకి హెమీ రిప్లేస్మెంట్ అంటే హిప్ టోటల్గా రిప్లేస్ చేయకుండా పార్షల్ రిప్లేస్మెంట్ చేస్తాము. కానీ పేషెంట్కి యాక్టివ్గా ఉన్నారు, ఆపరేషన్ తర్వాత తను పనులు ఇమీడియట్గా చేసుకోగలరు, మజిల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి, బాడీలో ఎటువంటి మిగతా సిస్టమిక్ డిజీజ్ అంటే హార్ట్ సమస్యలు కానివ్వండి, లివర్ సమస్యలు కానివ్వండి, కిడ్నీ డయాలసిస్ మీద అట్లా సమస్యలు లేకుండా ఉంటే ఈ పెద్దవాళ్ళకైనా సరే మనకి హిప్ రిప్లేస్మెంట్ కనుక ఆఫర్ చేసుకుంటే తొందర రికవరీ అవకాశం ఉంది. హెమీ రిప్లేస్మెంట్ అదే అంటే పార్షల్ రిప్లేస్మెంట్ కనుక చేసుకుంటే ఫిట్గా ఉన్న పేషెంట్స్లో ఏముందంటే అది 8 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. అందుకని పేషెంట్స్ కనుక ఫ్రాక్చర్ అయిన తర్వాత హిప్ బాల్ అండ్ సాకెట్ కనుక స్ట్రాంగ్గా ఉంది, ఇబ్బంది లేదు, పేషెంట్ ఫిట్గా ఉన్నారనుకుంటే హిప్ రిప్లేస్మెంట్ ఇట్ వర్క్స్ రియల్లీ వెల్.